నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ మధ్య కాలంలో లోక్సభ స్పీకర్పై ఇండియా కూటమి వారు అవిశ్వాస తీర్మానం పెట్టారు, చూసాం. ఇప్పుడు అటువంటిదే ఆంధ్రప్రదేశ్ మండలిలో కూడా ఒక సీన్ రిపీట్ అవబోతుంది. అంటే మండలి చైర్మన్ మీద ఒకప్పుడు ఆ మండలికి చైర్మన్ సంబంధించిన లేదా వైకాపాకు సంబంధించిన వ్యక్తులే అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారు. దానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన అప్లికేషన్లు కూడా మాకు అందలేదు. ఒక మంత్రి పయ్యావుల కేశవ్ గారు లాంటి మంత్రి ముందుగా లెటర్ ఇచ్చి నేను దీనికి సభలో చర్చిస్తా అని చెప్పినా కూడా నా దృష్టికి రాలేదు అని చైర్మన్ అబద్ధం ఆడేసినా, లేదంటే అబద్ధం ఆడారో లేదంటే ఆయన వరకు నిజంగా వెళ్ళలేదు అనేది తెలియదు. కానీ చర్చ అయితే అది బయట వార్త వైరల్ అవుతుంది. సో అలా ఉన్న చైర్మన్ గారి మీద ఆ వైకాపాకు సంబంధించిన 6 సుమారుగా ఆయన వెంకటరమణ గారు, జయమంగళ వెంకటరమణ గారు, పద్మశ్రీ, సునీత, జాకీర్ ఖానం ఎవరున్నారు ఆయన ఈ 6 ఎమ్మెల్సీలు వాళ్ళ యొక్క రాజీనామాను యాక్సెప్ట్ చేయట్లేదని వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టి ఇక్కడ ప్రభుత్వం మాకు యాక్సెప్ట్ చేయట్లేదని ప్రభుత్వం ఏం చేయలేదు. ఇక్కడ మళ్ళీ గమనించాలి మీరు. నిజంగా మాదే ప్రభుత్వం, మేము నచ్చినట్టు చేస్తాం అనుకునే ప్రభుత్వమే అయితే లోకేష్ గారు మండలిలో మాట్లాడినా, అలాగే పయ్యావుల కేశవ్ గారు మండలిలో మాట్లాడినా, లేకపోతే హోంమంత్రి గారు అనిత గారు మండలిలో మాట్లాడినా వాదించి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేశారు తప్ప రిజెక్ట్ చేసి మాకు ఈ మండలి చైర్మన్ వద్దని ఎప్పుడు అనలే. బట్ అక్కడ వాళ్ళే ఈ విధంగా అంటున్నారంటే ఏ స్థాయిలో పరిస్థితి ఉందో ఒకసారి ఊహించుకోవచ్చు, అర్థం చేసుకోవాలి. కాకపోతే మండలిలో జరిగిన కొన్ని అంశాలు చూస్తే ఏది కల్తీ నెయ్యి సంబంధించి స్వామివారి ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శించడం, తర్వాత పడేయడం. లేదు మేము పడేయలేదు, అక్కడ ఉంచాము ఒక టేబుల్ మీద. పడేస్తేనే కదా ఒక టేబుల్ మీద ఉంచుతారు, లేదంటే ఎవరి టేబుల్ మీద అలాగే ఉంటాయి కదా స్వామివారి ప్లకార్డులు. అలాగే చెప్పులు వేసుకుని ప్రదర్శించారని. సరే, దానికి ఏముంది, సభలో కొన్నిసార్లు చెప్పులు వేసుకుని చిన్న చిన్న పాకెట్లో కూడా కార్డులు పెట్టుకుంటాం కాబట్టి చెప్పులతో పర్వాలేదు అనొచ్చు. అంటే ప్రతిదీ రాద్ధాంతం చేయడము, దానికి అబద్ధం ఆడేయడము. అలాగే పయ్యావుల కేశవ్ గారు దాని సందర్భం మాట్లాడుతూ ఉన్నా కూడా నా నోటీస్కి రాలేదండము అనేది ఇటువైపు ప్రభుత్వం కూటమి తరపు నుంచే ఆ అపీల్ రావాలి. బట్ రిజైన్లు యాక్సెప్ట్ చేయబడట్లేదని ఆ 6 అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారు అనేది ఇప్పుడు ఒక వార్త. చూద్దాం మరి దీనిపైన ఆ అధిష్టానం, ఆ వైకాపాకు సంబంధించిన అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది. ఊరికే పోతామంటే వాళ్ళని ఎందుకు పట్టుకోవడం, వదిలేయండి అని అంటుందా, లేదంటే లేదు ఇది చెల్లదు, ఇక్కడ తెలంగాణలో కేటీఆర్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి మా బీఆర్ఎస్ వాళ్ళు అటువైపు మొగ్గు చూపుతున్నారని వాళ్ళ మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం అన్నట్టుగా ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళు న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తారా, లేదా ఆ 6 కూడా ఎందుకు బాబు వాళ్ళు వద్దొద్దంటే మనం పట్టుకొని వేలాడడం, వాళ్ళు ఇష్టం లేదు, పార్టీ మీద వాళ్ళకి అభిప్రాయం పూర్తిగా పోయింది కాబట్టి వాళ్ళని పోనివ్వని వదిలేస్తారా అనేది చూడాలి. మ్యాక్సిమం వదలరు, ఎందుకంటే ఇంకా బలహీనం అయిపోతుంది కదా, మండలిలో కూడా పట్టు సడలిపోతుంది. అలాగే ఇక్కడ అసెంబ్లీకి వస్తే 11కే పరిమితం అయిపోయింది. ఇంకా ఎటువంటి దమ్ము ధైర్యము ఉండదేమో అని వీళ్ళని అలా అదిం పట్టుకొని ఉన్నారేమో అని ఒక ఆలోచన. చూద్దాం మరి చైర్మన్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. చైర్మన్ గారు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఇక్కడ మరలా గవర్నర్ గారిని గవర్నర్ గారు అనుమతి తీసుకుంటారా ఏంటి అనేది మనకు రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుంది.